एंड सो मैन ఏం ఆర్డర్ చేయబోతున్నావు నువ్వు और वैसे भी मनोरमा का मील्स तो बहुत फेमस भी है। సో ఇది మన స్పెషల్ థాలీ వచ్చేసింది భలే ఉంది అసలు అంటే పనీర్ ఇదే టేస్ట్ చేస్తే నేను మీకు చెప్తాను ఎలా ఉంటుంది మీకు You are special person to Manorama people. Every day you used to come with your girlfriend, na? That's why they are treating you special. ఫ్రెండ్స్ నమస్తే అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం ఇవాళ నేను నా ఫ్రెండ్ ఇదిగోండి మ్యాడ్ కలిసి లంచ్ చేయడానికి వచ్చాము లంచ్ కూడా ఎక్కడ అంటే మనోరమ హోటల్ ఉంది ఇక్కడ విజయవాడలో బందర్ రోడ్లో చూస్తే మనోరమ హోటల్ ఉంది ఇక్కడ మనం లంచ్ చేయడానికి వచ్చాం మ్యాడ్తో పాటు సో అంటే ఈ ప్లాన్ అనేది సడన్గా డిసైడ్ అయింది అంటే మాకు ఆకలేస్తుంది జస్ట్ కాల్లో మాట్లాడుతున్నాం మేము సో అలాగే కాల్లో మాట్లాడుతూ ఆకలేస్తుంది అంటే నా షాప్ దగ్గరికి వచ్చాడు ఇంకా అక్కడ నుండి మేము కంటిన్యూ వచ్చేసాం అంతేగా అన్న ఎంట్రీ ఇక్కడ ఇదిగోండి మన సిటీ అండ్ సో మ్యాన్ ఏం ఆర్డర్ చేయబోతున్నావు నువ్వు Being in South India, we have to try Andhra meals. Wow. और वैसे भी मनोरमा का मील्स तो बहुत फेमस भी है एंड लेट्स ट्राई शुद्ध हिंदी ट्राई करते हैं। नॉर्थ इंडिया का करेपा खा के आए नॉर्थ इंडिया में कड़े पाक फेमस नहीं है तो नॉर्थ इंडिया का कड़े पाक खा के आए। स्पेशल में और नॉर्मल में डिफरेंस क्या है? ओके सूप नॉन वगैरह ऐड होगा సో స్పెషల్కి నార్మల్కి అది తేడా స్పెషల్లో మనకి ఎక్స్ట్రా నార్త్ ఇండియన్ బటర్ లాంటి కర్రీస్ అనేది వస్తాయి అంతే కదా కొంచెం బటర్ నాన్ టొమాటో సూప్ ఓకే సో అవి మనకి ఇక్కడ వస్తాయి సో వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా मनोरमा स्पेशल थाली। అండ్ ఇప్పుడు మనం స్పెషల్ థాలీ ఆర్డర్ చేసాం కదా సో దానికి మనకి ఒక స్పెషల్ ఐటమ్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసారు ఇది సూప్ ఒకటి ప్లస్ ఇది సమ్ కచ్చా మ్యాంగో జ్యూస్ మ్యాడ్ ఏంటిది చెప్పు आमपन्ना దీని జ్యూస్ ఏమంటారు ఆంపన్నా आमपन्ना అంటే ఎగ్జాక్ట్గా ఏంటిది वन काइंड ऑफ कच्चा मैंगो का ही जूस है ये। టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో ओके ओके ఓకేనా నేను తాగి చెప్తాను ఆగు కచ్చా మ్యాంగో బయట చాక్లెట్ ఉంది కదా అది నీళ్ళలో కలిపేస్తే ఎలా ఉంటుందో అంతే ఎలాగే ఉంటుంది అండ్ ఈ సూప్ అనేది మ్యాడ్ టేస్ట్ చేశాడు మ్యాడ్ ఏంటిది ఎలా ఉంది एक्चुअली सूप इज गुड बट उसमें जो ब्रेड्स डाले थे वो अच्छा नहीं है। ये एक्चुअली ब्रेड क्रम्स नहीं डाले, ब्रेड डाले। అంటే రోస్టెడ్ బ్రెడ్ లాగా ఉంటాయి అవి వేయకుండా నార్మల్ ప్లెయిన్ బ్రెడ్ వేస్తారు సో మనకు కూడా అలా టేస్ట్ వస్తుందంట బాలేదా नो सूप इज नॉट गुड, నాట్ గుడ్ नॉट गुड। మనోటికి నచ్చలేదంట నేను టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉన్నా సూప్ అయితే బాగుంది బ్రెడ్ అయితే నేను చెప్పలేదు సూప్ అయితే బాగుంది సో ఇది మన స్పెషల్ థాలీ వచ్చేసింది భలే ఉంది అండ్ ఇదేమో నార్మల్ థాలీ ఆల్రెడీ మ్యాడ్ స్టార్ట్ చేస్తారు తింటాం నీకు ఎలా అనిపిస్తుంది మ్యాడ్ स्वीट इज गुड एंड पूरी सब्जी अच्छा है। పూరి సబ్జీ బాగుందా ఓ అంటే సౌత్ ఇండియన్ దాంట్లో పూరి ఇస్తారు ఓకే నాకు స్పెషల్ దాంట్లో అది నార్మల్ ఇది స్పెషల్ దాంట్లో మనకి నాన్ ఇస్తారు బటర్ నాన్ ఇది ప్లెయిన్ నాన్ वो तो खाने के बाद ही पता चलता। ప్లెయిన్ నాన్ సో ఇప్పుడు టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉందనేది ఈ రోటీ నాన్తో అయితే నార్త్ ఇండియన్ డిష్ అంటే పనీర్ ఇదే టేస్ట్ చేస్తే నేను మీకు చెప్తాను ఎలా ఉంటుంది వేరే అయితే సౌత్ ఇండియన్ డిషెస్ రైస్ ఇస్తాడు కదా नहीं देखो बिरयानी डालता। గుడ్ ఇన్ టేస్ట్ చాలా బాగుంది అద్భుతం टाइगर राइस इज गुड। భలేగా ఉంది మన మ్యాడ్కి ఏమో ఇది బాగా నచ్చేసింది ఏంటిది కారంపొడి రైస్ అండ్ పైన నెయ్యి వేసి साउथ इंडियन టిపికల్ సౌత్ ఇండియన్ మనోడు ఎన్ని ఐటమ్లు ఉన్నాయి ఏమేమి తినాలి నాకేం అర్థం కావట్లేదు ఈడేమో అన్నీ తినేస్తున్నాడు మనోడు ఒక్కొక్క ఐటమ్ తోసేస్తున్నాడు పొట్లో దూర్చేసే లోపల అంతా నా ప్లేట్ కూడా తినేసాను నువ్వు కూడా ఇప్పుడు వెజ్ బిర్యానీ తిన్నా బాగాలేదు బాగుంది క్యా పులియారం
దిస్ ఇస్ వెజ్ బిర్యానీ నాట్ పులిహారం. अरे in my plate there is a pulyam tiger rice. అన్ని అబద్ధం మాట్లాడుతున్నాడు. It's called tiger rice. ఇది బిర్యానీ అబ్బా. This is called tiger rice. మరి पुलियारम. నాకు ఇవ్వలేదేంటి? तो तुझे वेज बिरयानी मिला ना इसलिए. You are special person to Manorama people. Every day you used to come with your girlfriend, na? That's why they are treating you special. With Survi. That's why they are treating you ఎవరు లేరు, special. ఏమైనా నాకు తెలీదు. అన్ని మాయ మాటలే. Survi, I think आप देखते हो इसके ब्लॉग्स. और कुछ నెయ్యి ये रहा रहे ऑपोजिट. బా ఇప్పుడు రైస్ వేపించాను. ये काరం पूरी పైన अच्छा है. నెయ్యి వేసి ఓ మై గాడ్ ఎక్కువ काరం पूरी వేసి अच्छा है. కారం పొడి వద్దు, పప్పు వేద్దాం ఫస్ట్. పప్పు వేసి కుమ్మిడమే. పప్పు రైస్ ఇప్పుడు తినేసాను నేను. ఇప్పుడు నేను తింటున్న రసం రైస్. రసం మన ఫేవరెట్, అద్దరిపోద్ది. పప్పు అయితే బాగుంది, భలే ఉంది. మనం గీతో తింటే అద్దరిపోయింది. दीपिका पटकोन फेवरेट रसम. ఇప్పుడు తిని చెప్తాను ఎలా ఉందో. రసం బాగుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. జనరల్గా రసం చాలా వాటరీగా ఉంటుంది, ఇదంతా వాటర్ లేదు, అంటే కొంచెం ఘాటుగా ఉంది. मैं అయితే एबकडर में नंबर 1 था. సో చెప్పాలంటే రసంలో ఇంకా కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కొంచెం మనకి స్పైస్ అనిపించేసి ఇక్కడ గొంతులు తగ్గిద్ది, కానీ ఇది అలా లేదు, సాంబార్లా ఉంది. కిచెన్లో పంపించండి చేసి వస్తాడు. ఏంటి? కిచెన్లో పంపించండి చేసి వస్తారు. మా మావయ్య గారు హోటలే కదా ఇది, కదా? ఎస్. అంతా ఓకే, నేను ఆల్మోస్ట్ అంతా తినేసాను, కానీ కొన్ని ఐటమ్ మిగిలిపోయినాయి. పచ్చడి ఉంది, ఇది దొండకాయ ఫ్రై ఉంది, కర్డ్ ఉంది. కర్డ్ నేను మామూలుగా తిన్ను, అంటే పెరుగు. అండ్ సాంబార్ కూడా ఉంది. సాంబార్ నాకు ఇంట్రెస్ట్ లేదు, పొట్ట ఆల్రెడీ ఫుల్ అయిపోయింది కాబట్టి నేను వదిలేస్తున్నాను. బట్ స్వీట్ ఉంది లాస్ట్లో, దీన్ని బాసుంది అంటారు. బా ఏముంది బాసుంది గైస్, చెప్తాను. విజయవాడలో చాలా ఫేమస్ బాసుంది, నేను నా చూసినంతవరకు అంటే విజయ్ అది. కానీ విజయాన్ని బీట్ చేసిందంటే మనోరమ హోటల్ బాసుంది. తిని చూడండి, మైండ్ బ్లోయింగ్ ఉంది. ఏంటి మ్యామ్ నీకు ఏం నచ్చింది అన్నిట్లో ఇక్కడ? కారం పొడి, ఆవకాయ, రైస్. అది నువ్వు ఇందాక నుంచి అదే అంటున్నావు బాబాయ్. वो एक ही अच्छा है, मुझे बहुत अच्छा ఇది ఏంటో అదొకటే ఇష్టపడుతున్నాడు. ఇస్తలు చూడండి, అదే తింటున్నాడు ఇందాక నుంచి. 1 2 3 4 గెట్ ఆన్ ద డ్యాన్స్ ఫ్లోర్ కాదా? సో ये एक ही अच्छा है. అదొకటే నచ్చింది. पैसा वसूल whatever. పైసా వసూలు చేస్తావా? అయిందా? भैया 500 की थाली रख के खा रहे हैं तो कुछ तो वसूल करना है ना. రైట్, నిజమే. तो इसके लिए जो घर पे खाना बना है वो छोड़ के बाहर आके यही खाना खा रहे. ఇది నువ్వు ఏంటి అసలు డబ్బులు అంటావు ఏంటి? ఇంత రిచ్ మ్యాన్ నీకు డబ్బులు కరువు ఏంటి బాబు? రిచ్ అయితే నీతో పాటు వచ్చేవాడిని కాదు, అంబానీతో వచ్చేవాడిని. నిజాయితీలు కెమెరాలో అంత నిజాయితీగా మాట్లాడకూడదు. బికాజ్ యు ఆర్ అంబానీ బై ది వే. గాల్లో దోశలు వేయడం అంటే వీడితో నేర్చుకోవాలి మనం. సో ఇప్పుడు నాది కంప్లీట్లీ ఫుడ్ అనేది తినడం అయిపోయింది. నాకు 10 నుంచి రేటింగ్ ఇవ్వమంటే మనోరమ హోటల్లో మీల్స్ మీరు ఒకవేళ తినాలనుకుంటే నేను 8.5 or 9 ఇస్తాను. ఫుడ్ చాలా బాగుంది, కానీ నేను ఇంత అన్లిమిటెడ్ మీల్స్ అయితే నేను ఎక్కువ తినలేకపోతున్నాను, కానీ 9 నేను మీకు ఇవ్వచ్చు. అంటే 9 నేను ఇస్తాను రేటింగ్ ఆ ఫుడ్కి. 1 ఎందుకు డౌన్ అంటే జస్ట్ బికాస్ ఆఫ్ యాక్చువల్లీ ఐ గివ్ 5 out of 10. మరీ అంత కాదు బ్రో. 5. నిజం చెప్పు. 5 లైక్ యావరేజ్ 50-50. అంటే ఏంటంటే ఆ ప్రైస్కి ఆ ఫుడ్ అంత మళ్ళీ సెకండ్ టైం వచ్చి ఎంత తినే అంత అయితే నాకు అనిపించలేదు. సో నేను 5 అయితే ఇవ్వను. 5 out of 10. వన్ టైం విజిట్ డెఫినెట్లీ. రబడి Once you can visit, and rabdi is best. Basunti is best. సూపర్ గైజ్. వీడు ఎంతసేపటి నుండి నాకు ఫోటో తీయమంటున్నాడు చూడండి, టక్ కూడా చేశాడు. 100 సార్లు ఫోటో తీపిచ్చాడు ఇప్పుడు దాకా నాతో. అసలు చూపించాలంటే ఇదిగోండి ఎన్ని ఫొటోస్ తీపిచ్చాడు అసలు నాతో. ఇంకా दो फोटो लिया. He haven't taken only 2 photos. 2 कुछ नहीं है, only 2 photos కాదు బాబాయ్. और 4 फोटो में 2 फोटोस अच्छे नहीं आए और 2 ओके. ఇప్పుడు మ్యాడ్ అంటున్నాడు పాన్ తిందామని. ఇదిగోండి ఇప్పుడు పాన్ కిల్లి కొట్టిగా వచ్చాం మనం. త్వరగా తీసుకో వెళ్దాం. మ్యాడేమో అంతలో పాన్ తీసుకొస్తా అన్నాడు, నేనేమో సర్లే అని కార్ తీస్తాను. అంతలో తీసుకొస్తే ఇప్పుడు నన్ను పాన్ తింటాను. పాన్ ఎలా వచ్చేసాడు మ్యాడ్. ఇదిగోండి తీసుకొచ్చా బాబాయ్ పాను. yes ఏది all time favorite. రాగానే ఫస్ట్ పాన్ ఇవ్వాలబ్బా. ఇదిగోండి పాన్ పాన్ ఏంటి
पान का एक किस्सा याद आ गया था. ఏంటి ఏంటి ఖైకే పాన్ బనా రస్ వాళ్ళనా అమితాబ్ బచ్చన్ अरे नहीं नहीं, let's try. ఎలా ఉంది బాగుంది కదా సూపర్ ఉంది బాగుంది ఇప్పుడు నేను మ్యాడ్ రైడ్కి వచ్చాను చూడండి అసలు ఎంత భలే ఉంది ఇక్కడ వ్యూ అయితే అబ్బా ఏముంది ఇక్కడ రోడ్ ఇది మనకి కనకదుర్గ టెంపుల్ ఉంటుంది ఈ దీని బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట సో అదే ఈ రోడ్కి వచ్చా ఇది ఫ్లైఓవర్ ఏం ఫ్లైఓవర్ ఇది फ्लाईओवर एम फ्लाईओवर है ना, को आइडिया. పేరేంటి ఇది ఫ్లైఓవర్ फ्लाईओवर नेम मुझे भी आइडिया नहीं है एक्चुअली, आई डोंट नो. తెలీదా కానీ చూడండి ఎంత భలే ఉంది. कनकदुर्गा फ्लाईओवर. అంతే అండి ఇదిగోండి కనకదుర్గ అంటే ఇదిగోండి టెంపుల్ Durga Mata temple, so it's behind the temple, so we can say Kanakadurga flyover. భలే ఉంది కదా. సో గైస్ అయితే ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వెరీ అమేజింగ్ థింగ్, నేను నా మళ్ళీ గెటప్ ప్రీవియస్గా ఎలా ఉండేవాడిని అలా అవుతాను. ఇవాళ నా గెడ్డం మొత్తం అనేది నేను ఇప్పుడు షేవింగ్ చేసి దాని తర్వాత నేను వెళ్తాను హెయిర్ కట్ కోసం. మనకి ఇక్కడ కమ్యూనిటీ కిందే అనేది హెయిర్ కట్ పార్లర్ ఉంది, సలూన్ ఉంది. అక్కడ వెళ్ళి నేను నా హెయిర్ కట్ చేపిస్తాను. సల్మాన్ అనేది నా హెయిర్ కట్ చేస్తాను. సో అతని దగ్గర వెళ్ళి మళ్ళీ నేను హెయిర్ కట్ చేపిస్తాను. చూద్దాం అసలు తను ఫ్రీ ఉన్నాడో లేదు. ఫస్ట్ నేను ఇక్కడ ఇంట్లో ఏంటంటే బియర్డ్ తీస్తాను, దాని తర్వాత వెళ్ళి హెయిర్ కట్ చేపిస్తాను. సో గైస్ అయితే చూసారా నేను షేవింగ్ అయితే చేసాను ఫస్ట్. అండ్ నాది ఒక పెండింగ్ ఏముందంటే ఇప్పుడు హెయిర్ కట్. బట్ నేను ఇప్పుడు ఆ ప్లాన్ క్యాన్సిల్ చేస్తున్నాను. నేను ఓన్లీ షేవింగ్ చేసి ఉంచుతాను. నా లాంగ్ హెయిర్ ఇలాగే ఉంచుతాను. నేనేమనుకున్నానంటే షేవింగ్ తర్వాత నా హెయిర్ ఉంది చూసారా, ఈ లాంగ్ హెయిర్ నాకు ఇప్పుడు సూట్ అయింది. నేనేమనుకున్నానంటే ఫస్ట్ షేవింగ్ కూడా అవసరం, మనకి హెయిర్ కట్ కూడా అవసరం. ఎందుకంటే నేను చాలా ఆది మానవులా ఉన్నానని నేను అలా అనుకుంటున్నాను, నాకు అలా అనిపిస్తుంది. ప్లస్ నిషా కూడా నాకు చాలాసార్లు చెప్పింది నువ్వు షేవింగ్ చేసి బాగాలేదు రఫ్ లుక్గా ఉంది. ఇలా అయితే స్మార్ట్ అండ్ నీట్ అండ్ క్లీన్ ఫేస్ ఉందని తనకి అనిపిస్తుంది. సో నాకు కూడా సేమ్ అలాగే అనిపించింది. అండ్ నేను రీసెంట్గానే కొంచెం అటు ఇటు వెళ్తున్నాను కదా, కొంతమంది నాకు రివ్యూస్ అదే ఇచ్చారు. నేను అడగడం కూడా అవసరం లేదు చెప్పాలంటే, వాళ్ళే నాకు సొంతగా నాకు రివ్యూ ఇస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే హిమాంశు నీ ఈ లుక్ బాగాలేదు, నువ్వు చాలా చేంజ్ అయిపోయావు, నువ్వు అసలు బాగాలేదు, ఇంతకుముందే చాలా బాగుండేది అని నాకు చాలామంది అన్నారు. అయితే నేను ఇప్పుడు షేవింగ్ అయితే చేస్తాను. హెయిర్ అయితే నేను ప్రస్తుతానికి ఉంచుతాను. నాకు ఒకవేళ అనిపిస్తే 1-2 డేస్ నేను చూస్తాను. నాకు ఒకవేళ అనిపిస్తే హెయిర్ కట్ అవసరం అయితే నేను హెయిర్ కట్ చేపిస్తాను, లేదంటే నేను ఇలాగే మెయింటైన్ చేస్తాను. సో గైస్ నేను ఇప్పుడు రాత్రి 10:30 అయిపోయింది. నేను అలసిపోయాను. నా అన్ని పనులు అనేది నేను అవకొట్టేశాను. అండ్ కానీ పడుకునే ముందు జస్ట్ ఒక ఆఖరి పని ఉంది నాకు. ఆ పని నేను చేయాలి ఏంటంటే నిషా కాల్లో మసాజ్ చేయాలి, ఆయిల్ మసాజ్. అది ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైం కదా, ఈ టైంలో అనేది బాడీ వెయిట్ ఎక్కువ పెరిగిపోద్ది. దానివల్ల వాళ్ళకి అనేది ఏంటంటే కాల్లో నిప్పులు వస్తాయి. కాల్లో నిప్పులు వస్తే అప్పుడు మనం ఏం చేయాలి, ఆయిల్ మసాజ్ చేయాలి. ఏ ఆయిల్ అది కూడా నేను మీకు చెప్తాను. జనరల్గా ఏంటంటే మనం ఆయిల్ తీసుకోవాలి, మస్టర్డ్ ఆయిల్. దాని తర్వాత దాంట్లో మనం గార్లిక్ వేసుకొని దాన్ని వేడి చేసిన తర్వాత ఆ వేడిగా ఉన్న గార్లిక్ ఆయిల్ని, మస్టర్డ్ ఆయిల్ని మనం కాలుకి రాసి కొంచెం మసాజ్ చేసామనుకో 5 నిమిషాల కోసం, చాలా రిలాక్స్గా ఉంటుంది. నిప్పులు అనేది కూడా మాయం అయిపోతాయి మొత్తం పూర్తిగా. చాలా బాగుంటుంది, బాగా అనిపిస్తుంది వైఫ్స్కి మసాజ్ చేసినప్పుడు. అండ్ ఇది మెయిన్ రెమెడీ చెప్పాలంటే. అదే నేను ఇప్పుడు నిషాకి మసాజ్ చేయాలి. అండ్ ప్లస్ నేను మీకు చెప్పాలంటే మీరు ఎప్పుడైనా ఎలాంటి సిచ్యువేషన్ ద్వారా మీరు అంటే ఫేస్ అవుతున్నారంటే మీరు మీ వైఫ్స్కి ఇలా మసాజ్ చేస్తే వాళ్ళకి రిలాక్స్గా చాలా బాగుంటుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీకు రిజల్ట్స్ వస్తాయి. జనరల్గా వైఫ్స్ అంటే ప్రెగ్నెన్సీ అప్పుడే కాదు, నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కూడా కాళ్ళు నిప్పులు కానీ ఏదైనా ఉంటే అప్పుడు ఇలాంటి మస్టర్డ్ ఆయిల్లో గార్లిక్ వేసి వేడి చేసి మసాజ్ చేస్తే చాలా రిలాక్స్గా హ్యాపీగా ఉంటుంది. సో గైస్ అదే. అండ్ ఇవాళ బ్లాగ్ అనేది నేను ఇక్కడే అవకడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో మళ్ళీ ఇలాగే మనం రేపు కలుద్దాం.